మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 6వ తారీఖు ఆగస్టు నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనము. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలం మీ వినికిడిలో దేవుడు ఫలింపజేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, దావీదు గారు తనిస్తున్నటువంటి సాక్ష్యము ఈరోజు నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎందరో సహాయకులు, ఎందరో సహకారులు, ఎందరో మనకు తోడుగా ఉంటాను అని చెప్పినటువంటి వ్యక్తులు ఎందరో కలిగి ఉన్నప్పటికీ కూడా వారు పరిస్థితుల రీత్యా వారికి అనుకూలంగా మనం బ్రతకనప్పుడు, వారికి అనుకూలంగా లేనప్పుడు వారు మనల్ని విడిచే వెళ్ళేవారు ఉంటారు. ఒకవేళ అన్ని రీతుల్లో మనకు అనుకూలంగా వారికి మనము బ్రతికినప్పటికీ కూడా ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని మార్లు ఈ లోకాన్ని, ఈ కాలగమనాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు బ్రతుకుతూ ఉంటారు. వారిని చూసి జీవితం అంతా శూన్యమైపోయింది, కృంగిపోయాము అని మనం బలహీనులైపోయే వ్యక్తులుగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, నిరంతరం ఉండువాడు, మాట ఇచ్చినవాడు, నమ్మదగినవాడైన దేవదేవుడు అంటూ ఉన్నాడు. దావీదు గారు నన్ను సహాయకుడు అనుకున్నాడు గనుకనే అతడు నమ్మిన నన్ను జీవితంలో తను ఊహించలేనటువంటి ఎక్కలేనంత ఎత్తుకుని అతన్ని ఎక్కించాను అని తెలియజేస్తున్నాడు. గనక ప్రియ సహోదరి సహోదరులారా, నీ చదువుని సహాయం అనుకోవచ్చు నీవు. ఒకవేళ బహుశా ఆ చదువు నీకు సరైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వలేనప్పుడు, సరైనటువంటి భవిష్యత్తుని ఇవ్వలేనప్పుడు, సరైనటువంటి జీవనాధారాన్ని బ్రతికించలేనప్పుడు అది వ్యర్థమే కదా. అయితే దేవుని దాసునిగా తెలియజేస్తున్నాను, దేవుని సహాయకుడు అని నీవు అనుకుంటే నిశ్చయముగా ఆయన సహాయం చేసి నిన్ను ఉన్నతమైన స్థితిలో, నువ్వు ఊహించలేనటువంటి గొప్ప స్థితిలో నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలిపి, దేవుడు తనకు ఉన్నటువంటి ఘనమైన నామాన్ని నీ ద్వారా, నా ద్వారా మహిమ పరచబడి నీ నోట నుండి నా నుండి సాక్ష్యం ఇప్పించడానికి ఇష్టపడుతున్నాడు. గనుక అట్టి దేవుణ్ణి మనం సహాయకుడిని ముందుకు కొనసాగు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలయ్యా. నేటి ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారి అందరూ ఈ బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితంలో తండ్రి నీవే తండ్రి సహాయకుడు అని తండ్రి నమ్మి నీలో ముందుకు కొనసాగు కృప దయచేసి నడిపించి సహాయం చేయమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలంతో నెంబడిచి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు